హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, బాయిల్ ఎగ్ కూడా వచ్చింది, తర్వాత సమోసా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, లాస్ట్గా అరటి పండు సూప్ వచ్చింది, ఇంకా పెరుగు కూడా వచ్చింది అనమాట. ఆనియన్స్, నిమ్మకాయలు ఎట్లా మనం అడగకపోయినా వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అరిటాకులో మంచిగా వడ్డించుకున్నాము. ఈ మధ్య దమ్ బిర్యానీ కన్నా ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ ఇష్టంగా తింటా ఉన్నాము. అంటే ఏదుంటే అదే ఇష్టం అని చెప్తా ఉంటాను నేనైతే. ఎందుకంటే మసాలాలు దట్టిస్తారు కాబట్టి, ఇట్లా అంటే పీసులో కూడా మసాలాలు దట్టిస్తారు, అందుకని చెప్పి ఫ్రై పీస్ బిర్యానీ ఈ రోజు అనుకున్నాము. పెద్ద పీస్ ఉంటే లోపల వరకు కొంచెం మసాలాలు అవన్నీ పట్టక కొంచెం చప్పగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చిన్న చిన్న ముక్కలతోటి బిర్యానీ కాబట్టి మస్తు ఇష్టంగా తింటా ఉన్నాం అన్నమాట. అది బాబా ఇప్పుడు టాస్క్ లాగానే లేకపోతే మొత్తం ఒకటే సింగిల్ టాస్కా? ఇది టాస్క్ లా వైజ్ గా తిందాం. టాస్క్ లాగా అమ్మయ్యా. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామా? ఎందుకు బావ అట్లా? స్నాక్స్ ఫస్ట్ తినాలి, తిన్న తర్వాతనే ఫుడ్ అనేది. బావకి ఏది ఇష్టం ఉంటుందో అదే పెడతా ఉంటాడు రూల్ అసలు. అయితే ఓకేనా, తర్వాత రైస్ ఎంత ఎంత పెట్టుకున్నాం బావ? ఇది 750 గ్రామ్స్. 750 గ్రామ్స్. ఈసారి భారీ తిండిపోటీ, భారీగా తిండిపోటీ అనమాట ఇది. బయట వర్షం ఫుల్ గా కొడుతుంది, సుసి అని సౌండ్ వస్తుంది అనుకుంటా మీకు, అందుకని మైకులు దగ్గర పెట్టి మాట్లాడతాను. నా వాయిస్ కి కొంచెం క్షమించండి. ఇంకో ఇక్కడ సమోసా అనమాట, సమోసా 2 మిర్చీలు కూడా ఉన్నాయి. అయితే సమోసా ఉన్ను అరటిపండు ఒకసారి తినాలి. ఓకే, 3 ఎండింగ్ లో. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది ఫ్రై పీస్ బిర్యానీ ఒక టాస్క్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక టాస్క్, సమోసా ఉన్న అరటిపండు ఒక టాస్క్. 3 టాస్కుల్లో 2 టాస్కులు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు. పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ సేమ్ చెట్టు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్ని చెట్లు అనుకుంటూ వస్తున్నాం కాబట్టి చెట్టు పెట్టాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ బావా ఫస్ట్ అన్నం తింటే బాగుండు. 2 3 ఒక్కొక్కటే తినాలి, 2 తినద్దు. ఓకేనా, 1 2 3 స్టార్ట్. కొంచెంలో పోతుంది, లాస్ట్ చివరి వరకు కూడా మెల్లగా గిరిగిట అన్నది కానీ ఓకే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ముందు ఆనలే కదా బావా? ముందు ఆనవా? ముందు ఆనలేక అంతే, నా నోట్ ఉండే కొంచెం. నెక్స్ట్ ఫ్రై పీస్ బిర్యానీ. రుచికరమైన ఫ్రై పీస్ బిర్యానీ రుచికరంగా ఉంటుందో ఉండదో మరి తెలియదు కానీ 750 గ్రాములు. ఇలా కొంచెం ఎక్కువనే తిండిపోటీ, బాగా భారీగా సాగబోతుంది. అంటే 750తోనే ఫుల్ కడుపు నిండుతుంది. టాస్క్లలో ఒక టాస్కే 750 గ్రాముల ఫ్రై పీస్ బిర్యానీ ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్రెడీ వేసేసినాము. చాలా మంచిగా అనిపించింది ఫ్రెంచ్ ఫ్రైస్. మేమే ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకొని అంటే ప్యాకెట్లలో దొరుకుతాయి కదా, అవి ఫ్రిడ్జ్ లో ఇస్తుంది అన్నట్టు. దాని మీద ఉప్పు కారం జల్లిలాగా అంతే. 1 2 3 స్టార్ట్. పీసులు అయిపోవాలి బాగా, అయిపోకుండా సార్ అయిపోవాలి. బిర్యానీలో వచ్చిన పీసులు అయిపోకుండా ఎట్లా?
ఫినిష్ దా ఇగో చూడు ఫినిష్ అయింది. దీనిలో మొత్తం మసాలే తీసుకో, కావాలంటే నువ్వు తిని చెప్పు నాకు తమను ఏమైనా ఉంటే. ఇదంతా మసాలా ఎక్కువ వచ్చిందంతా పక్కగా తీసిన, ఇదంతా మసాలే. తింటావా చెప్పు, మొత్తం మసాలే మసాలా దీనిలో మొత్తం. ఏది 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 పిజ్జా చూడు ఒకసారి చూడు. నువ్వు తిన్నప్పుడేమో ఆగు, ఇంకో దీనికి ఏమొస్తుంది, అది కూడా చూపెడతావు కదా నాకు. కదా ఏమొస్తుంది, ఏమొచ్చింది ఏది 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 పీస్ ఏడా, ఏది ఇది బోనా పీసా. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినుడు ఆగమైంది. ఎస్, రెండో తిండి పోటీలో నేనే గెలవడం జరిగింది. అబ్బా 2 బుక్క తేడా అంతే. కానీ ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ గెలిచినావు కదా. ఒక పీస్ ఉంది, 2 బుక్క. 1 kg నేను ఆల్మోస్ట్ ఈజీగా తినగలుగుతాను ఈ మధ్యలో. అదివరకు 1 kg అంటే అబ్బో అనుకునేది, కానీ కడుపు నిండింది. ఇప్పటికే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. 750 grams ఇది తిన్నాం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసరికి కొంచెం కడుపు, ఫస్ట్ ఆయిల్ ఫుడ్ వేసాం కదా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కారం బాగున్నది. కారం ఈ మధ్యలో ఇంట్లో స్పైసీ చాలా తక్కువ తింటాను, బయట ఏం తిన్నా ఘోరం కారం అనిపిస్తుంది. అవును, మళ్ళీ ఇంట్లో తయారు చేసుకున్నది కొంచెం కడుపు కూడా హాయిగా లైట్గా అనిపిస్తుంది, తొందరనే ఆకలి అవుతుంది. తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా. అవును, చివరి తిండి పోటీ మొత్తం తినేసిన బిర్యానీ, సమోసా అండ్ అరటిపండు. సమోసా అండ్ అరటిపండు, అమ్మో డిఫరెంట్ కాంబినేషను. మా ఆయనకు ఆయిల్ ఫుడ్ ఇట్లా అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కడుపు ఆల్రెడీ నిండింది. అయినా అరటిపండు ఎట్లాగో తినబుద్ధి అవుతుంది, కానీ సమోసా తినడం కష్టం అనిపిస్తుంది, కానీ తినాలి. ఇప్పుడు 3rd క్లాస్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ తిండి పోటీ విన్ అవ్వబోతా ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళు చెట్టు పెట్టబోతారు, తెలిసిన విషయమే. అరటి చెట్టు ఇంకా 2 ఉన్నాయి, దానికి వెళ్ళి ఒక చెట్టు పెట్టబోతారు. ఓకే, అసలే వర్షం పడుతుంది, తడుచుకుంటానే పెట్టుడే. ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం స్పైసీగా అనిపించింది, బాగానే ఉంది కానీ. సరే మరి 1 2 బేవతుంది 3 స్టార్ట్. అయిపోయింది. నువ్వు అడిగింది వాటరా, నన్ను ఆపుతాను అనుకుని ఇవ్వదాకా. ఇంకా అయిపోలే, ఇప్పుడు అయిపోతుంది మెల్లగా. ఇప్పుడు మిగతానుగా వాటర్ అయిపోయినాయి. వాటర్ ఏమంటే అప్పి ఇస్తేనే లేవు కదా. నేను ముంచినది తాగవా అని ఇలా కొంచెం ఉంచిన నాకట్లా ఏం లేవు, నీకే అని నీట్ కాదు. బాబా ఉల్లిగడ్డ ఉంచు, నువ్వు ఉల్లిగడ్డ అయిపోవాలంటే అంటే నేను ఈసారి తగ్గట్టు కొంచెం ఉన్నది ఎట్లయినా అయిపోవాలి అనలే. అది బిర్యానీ విషయం, అది అప్పుడు మాట్లాడుకోవాలి. వాటర్ అయితే అసలు నేను టక్కున మింగు. మొత్తానికి నేను గెలవడం అందరికి ఆనందదాయకం అనుకుంటా. మీ అందరికి ఇష్టమే అని నాకు తెలుసు. నేను గెలవడం 1 kg ఆల్మోస్ట్ నేను ఓడిపోతాను అనుకున్నా. లాస్ట్ కూడా నాకు అసలు వల్ల అయితే లేదు. 750 grams మొత్తం 1 kg కదా, అంత కలిపి 1 kg ఎబో అయితే ఇంకా అవుతుంది. అరటిపండు అయితే తినచ్చు, కానీ ఈ సమోసా లాస్ట్ కి సమోసా తినాలంటే అబ్బో అనిపించింది. అందుకని మసాలా ఎవరు అయినా నిన్ను ఎక్కువ పెట్టమన్నది అని అనిపించింది. నాకైతే కొంచెం పెడితే చాలు కదా, గంత ఎలా కూర పెట్టింది అనిపించింది. కూర తీసేసిన ఒక ముక్కున్న మళ్ళీ నాకు విన్నింగ్ ఇయ్యాడు బావ. అసలు టక్కున మింగగలుగుతా బాగుండు. ఇక మిగిలిన నిమ్మకాయలతో ఇట్లా విసుకో. ఇది ఫింగర్ బౌల్ గురించి ఇదివరకు చెప్పినాం కదా, ఇదివరకు ఒకసారి చెప్పినాము. ఒకసారి మేము ఫస్ట్ సురభి పోయినప్పుడు వాళ్ళు అన్నం తిన్నాక అయిపోయిందా అని అన్నాక అది ఫింగర్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చారు. మేము బిల్ తీసుకొచ్చి ఇస్తాను అనుకున్నాం. ఫింగర్ బౌల్ తీసుకొచ్చి ఇచ్చినాక ఇది మరి తీసుకొచ్చి ఇచ్చారు, మనం ఆర్డర్ అయ్యింది ఇచ్చిర్రు అని చెప్పి చూసుకుంటూనే పైసలు అడుగుతారు కావచ్చు. మరి 100, ఎందుకంటే ఎక్కువ రేట్లే ఉంటాయి కదా దానిలో.
మరి 50-60 అడుగుతారు కావచ్చు అని మేము అనుకున్నాం. అదే నిమ్మకాయ వేసి ఇచ్చిల్లంటే స్పెషల్ చూస్తున్నట్టుండే దానికే నిమ్మకాయ వేసిల్లని మేము అనుకున్నాం. అది తాగాలే కావచ్చు, ఇక తాగుడు అని అనుకున్నాం. కొంచెంపాటు తాగుతాం. మరి వేడి నీళ్ళు అంటే తిన్నాక వేడి నీళ్ళు తాగితే కడుపు లేదన్నా మంచిగా అన్ని అరుగుతాయి కావచ్చు, అందుకని వేసి ఇచ్చారు కావచ్చు అని కూడా అనుకున్నాం. అనుకున్న తర్వాత కొంచెం అయినాక మళ్ళీ బిల్లు పట్టుకొని ఆయననే బిల్లు పట్టుకొని వచ్చినాక ఇవి మాకేనా మేము ఆర్డర్ ఇచ్చిన మాకు దీని బిర్యానీలు వచ్చేదేనా అని అడిగినాక కాదు అది బిర్యానీలు అంటే మీరు కడుక్కోవడానికి ఇచ్చినామని అన్నారు. అంటే దీన్ని ఎట్లా కడుక్కోవాలి అని అన్న వాళ్ళే ఇట్లా విసుక్కోవాలి దాన్ని అని చెప్పిండు ఆయన. గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మకాయ వేసిస్తే అది చేయి కడుక్కోవడానిక. ఓకే 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 అని అనుకోని అప్పటి నుంచి మాకు తెలిసింది. అయితే కడుపు నింపుకొని ఆ పొట్ట పట్టుకొని మళ్ళీ సింక్ దగ్గర పోయి ఏం చేతులు కడుక్కుంటారని చేతులు కడుక్కునేది కూడా టేబుల్ మీదకి వస్తుందా ఇట్లుంటుందా అని అప్పుడు అర్థమైంది. కానీ పొట్ట పట్టు మళ్ళీ కడుక్కోవాలి. అది ఎన్ని నిమ్మకాయ వెండుకున్నాడు అట్లా నిమ్మకాయని వెండుకొని అంత కొంచెం నీచు వాసన అట్లా పోతుంది. పోయినాక అక్కడ పోయి మళ్ళీ కడుక్కోవాలి ఎట్లయినా. ఇక ఎందుకంటే వీళ్ళకి ఇక నిమ్మకాయ వెండుకొని అంత అయిపోయినాక కొంచెం పైసలు ఇక్కడ ఇచ్చి టిప్పులు ఇస్తే అయిపోతుంది. కొంచెం ఎక్కువ సర్వ్ చేసినందుకు ఎక్కువ టిప్పు కూడా అడుగుతా ఉంటారు కదా. అడగరు అంటే అడగరు ఆల్మోస్ట్ వాళ్ళు ఏం అంటే ఎవరు ఆల్మోస్ట్ టిప్ అని అడిగారు. మన సంతోషంగా మనం ఇస్తే అంతేగాని ఇంకా అట్లా కొన్ని హోటల్లో ఉంటారు కావచ్చు, అడిగేటోళ్ళు కూడా ఉంటారు కావచ్చు. కానీ మాకైతే ఎప్పుడు గెలవలే అడిగేటోళ్ళు. అవును బాగా అనిపించింది ఫ్రై పీస్ బిర్యానీ. కాకపోతే కొంచెం మసాలానే కొంచెం ఎక్కువ అనిపించింది కానీ ఫుడ్ అంతా మంచిగా అనిపిస్తుంది. ఈ అరిటాకులో తినడం వల్ల నిజంగా మస్తు పాజిటివ్ మంచిగా అనిపిస్తుంది. అంటే గ్రీన్ కలర్ని చూస్తేనే కొంచెం పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. అట్లా ఫుడ్ తీసుకుంటప్పుడు కూడా మంచిగా ఓడిచ్చినావు. అది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెట్టు నాటాలే, వర్షే నాటాలే. ఒక్క సమోసా ఒక్క బుక్క నీళ్ళు తక్కువ పడ్డాయి, లేకపోతే మింగి అంటే అయిపోవు అసలు. అది వర్షంలో చెట్టు నాటాల అమ్మా అనిపిస్తుంది. ఇక చెట్టు నాటుదాం ఫస్ట్, ఇక దాని తర్వాత సంగతి తర్వాత. చూడండి గొడుగు పట్టుకొని చెట్టు పెట్టరాదని నాకు కాగితం వేసిండు, బియ్యం సంచిన ఇక కాగితం లాగా మార్చిండు. చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. చిన్నప్పుడు గొడుగులు అట్లా ఏమి ఉండకపోయేటి, వానకాయుధం అని ఇచ్చేటోళ్ళు అనమాట. ఒకవేళ వర్షం పడితే స్కూల్ బ్యాగ్ల నుంచి ఆ వానకాయుధం తీసి మేము సేఫ్, మా వెనకాల ఉన్న స్కూల్ బ్యాగ్ కూడా సేఫే. ఇంకో ఇప్పుడు నా రోడ్ మైక్ సేఫో కాదో తెలుస్తలేదు. బాగా తర్వాత పెట్టచ్చు అంటే తర్వాత మర్చిపోతున్నాడు. వర్షంలో మంచిగా అనుకుంటది. ఏమి అనుకున్నాడో ఏమో కానీ ఓడిపోడు పెద్ద గండం అయ్యింది. ఇక్కడ ఓకేనా బాబా? అక్కడనే కానీ ఇది అడ్డం వస్తుంది. అబ్బో మళ్ళీ రోడ్ మైక్ ఖరాబ్ అవుతుంది. మరి కిందికి కొంచెం పైకి పోవద్దు, కిందికి రావాలి ఇంకా. చాలా బాగా మరి ఇప్పుడు ఇంకా కానీ ఫస్ట్ టైం అనుకుంటా నా సాయం లేకుండా పెడతాను చెట్టు. అవును బాబా. ఇప్పుడు ఓకేనా? చూడు లోతే అయింది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది కావచ్చు. ఓకే కానీ చాలు అయిపోయింది. తవ్వుడు అయిపోయింది, తవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాగా తవ్వనుండే కానీ ఓకే. అబ్బా ఇంకా బాగున్నా బావ చూడు. ఓకే కానీ 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 ఇక వరదో లేకుంటే లేదు కాదు మరి కిందికి అయితే కూడా వాటర్ ఎక్కువైనప్పుడు ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అయ్యో చెట్టుని ఇప్పుడే చంపేసేట్టును. ఓకే వెరీ గుడ్. మెల్లగా మెల్లగా మస్తు అక్కడికి సెట్ అయిపోయాక అవునా తల్లి అమ్మ. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కాకపోతే వర్షంలోనే నాతోని ఈ చెట్టు పెట్టించిండు కదా మా ఆయన. నెక్స్ట్ తిండి పొట్ల చూసుకుంటా నేను. చూద్దాం నెక్స్ట్ కూడా ఇంకా ఇంకో చెట్టు ఉంది, ఇంకా తీసుకొద్దాం. ఇదంతా చెట్లు మొత్తం పెడదాం. ఇదంతా చూడండి 1 2 3 4 5 చెట్టు ఈరోజు పెట్టినాం అన్నట్టు. ఇంతే అండి వీడియో. మా ఆయన ఇట్లా వర్షంలోనైనా అంటే వర్షంలో పెడితే ఇంకా చెట్లు మంచిగా ఎన్నుకుంటాయి, అందుకోసం అని చెప్పేసి ఇంకా అయిపోతుంది. మళ్ళీ ముఖ్యంగా అరటి చెట్టు తొందరగా ఎన్నుకుంటుంది వర్షంలో పెడితే, కాబట్టి ఇప్పుడు పెట్టించడం జరిగింది. ఇంకా ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
విలేజ్ ఎంకే టీవీలో మా కామెడీ వీడియోలు వస్తే తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.